ఒకప్పుడు పెళ్లి భోజనాల్లో పులిహోర అనేది ఎంత కమ్మగా ఉండేదండి. కానీ ఇప్పుడు వెజిటేబుల్ రైస్, టమాటా రైస్ అని రకరకాలుగా చేసి పెడుతున్నారు. ఈరోజు మార్నింగ్ లేవగానే పిల్లలైతే మమ్మీ మాకు పులిహోర చేసి పెట్టు అన్నారన్నమాట. సో వాళ్ళ కోసం నేను ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఇంకా మార్నింగ్ నేను టిఫిన్ ప్లస్ లంచ్కి ఈ పులిహోర రెడీ చేశాను అనమాట. కొంచెం ప్రాసెసింగే, సో రెండింటికి కలిసి వచ్చిందని చేశాను. ముందుగా మనం చింతపండుని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల తొందరగా నానిద్ది, సో గుజ్జు కూడా బాగా వస్తుందన్నమాట. పులిహోర చేసి కూడా చాలా రోజులైతే అయిపోయిందండి. మన వీడియోస్లో లాంగ్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలామంది రకరకాల పొళ్ళు వేస్తారు, నేను ఇప్పుడు అలా చేయను అనమాట. ఎందుకు నాకు ఈ స్టైలే నచ్చింది బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పిల్లలకి మా వారికి కూడా బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.